హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలుస్ మన ఇంటి వంట. ఈరోజు మన ఛానల్లో మసప్పు సార్ అండి. సో ఇది కర్ణాటక స్టైల్ అనమాట. సో దీనికి కావాల్సిన మనం 3 రకాల పప్పులు తీసుకుంటాము. నేను ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన రెడ్ పప్పు, రెడ్ దాల్ అనమాట ఇది. తర్వాత కొన్ని వెల్లుల్లి రేఖలు నీటిలో నానబెట్టానండి. బాగా చేసుకొని వేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మన కుక్కర్లో నానబెట్టుకున్న ఎర్రపప్పు, తర్వాత బొబ్బర్లు తీసుకున్నానండి. ఇక్కడ మామూలు కందిపప్పు తీసుకున్నాను. సో బాగా కుక్కర్లో విజిల్ ఇచ్చేసి ఒక 6-7 విజిల్స్ ఇచ్చేసి ఇలా పేస్ట్లా చేసేసుకోవాలన్నమాట అండి. సో ఇప్పుడు మనం కావాల్సింది ఏంటంటే టమాటా, పచ్చిమిరకాయలు, వెల్లుల్లి రేగలు వచ్చేసుకుని రెడీగా పెట్టుకోండి. సో ఇందులో కూడా ఇప్పుడు కుక్కర్లో వేసేసుకుందామండి. ఒక 2 టమాటాలు, ఒక 6 పచ్చిమిరకాయలు, ఒక 10 వెల్లుల్లి రేగలు అనమాట. సో దీనికి 3 రకాలు ఆకుకూరలు తీసుకోండి. ఇక్కడ తోటకూర, మెంతికూర, దిల్ లీవ్స్ అని చెప్పేసి ఉంటుందండి, అది తీసుకున్నాను. ఉసిరికి ఎంత చింతపండు కూడా వేసేసాను. సో 3 రకాల పప్పులు, 3 రకాలు ఆకుకూరలతో అనమాట. ఇది చాలా టేస్టీగా మంచి ఫుడ్ అండి, ఇది హెల్తీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు అన్నీ వేసేసి నేను కుక్కర్ విజిల్ ఇచ్చేస్తున్నానండి. లోపు పోపుకి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకున్నానండి, పప్పు తాలింపులాగే. సో ఇప్పుడు చూసారా బాగా ఉడికిపోయింది ఆకుకూరలు కూడా. సో ఇక్కడ మీకు నచ్చిన ఆకుకూర వేసుకోవచ్చండి. సో దీన్ని కొంచెం చల్లారాక మిక్సీలో తీసేసుకుని కొంచెం పక్కన పెట్టుకుని, కొంచెం ఒక 3/4 పప్పు ఇవన్నీ ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకుని ఒక 1/4 ఇలా ఉంచేసుకోవాలన్నమాట. వాటరీ కన్సిస్టెన్సీలో ఉన్నది. సో ఈ విధంగా మనం మిక్సీ వేసేసుకుందాం అండి. కొంచెం మిక్సీ ధూమ్ధామ్గా పేస్ట్ చేసుకోవాలండి. చాలామంది అడుగుతున్నారు వీడియోస్ పెట్టట్లేదు ఏంటండి అని. కొంచెం ఒంట్లో బాగాలేక పెట్టలేకపోతున్నానండి. సో మనం ముందు పక్కన పెట్టుకున్న వాటరీ కన్సిస్టెన్సీ ఉన్న ఆకుకూరలు, పప్పు, టమాటా అవన్నీ కుక్కర్ వేసుకున్నాం కదా, ఆ 1/4 వేసేసుకుని పోపులో మిక్స్ చేసేసుకుని సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీకి ధూమ్ధామ్గా వేసుకున్నాం కదా 3 రకాల పప్పులు, 3 రకాల ఆకుకూరలు. సో ఇప్పుడు సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. సో ఈ టైంలో ఇప్పుడు మనం ధూమ్ధామ్గా పేస్ట్ చేసుకున్న మిశ్రమం అంతా ఇందులో వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది కావాలంటే మీకు వాటర్ కన్సిస్టెన్సీలోనే చేసుకోవచ్చు, లేదంటే మీడియం కన్సిస్టెన్సీలో చేసుకోవచ్చు. రోటీలో టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శ్రీలుస్ మన ఇంటి వంట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.